దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. నీట్ యూజీ పరీక్షల్లో అక్రమాల ఆరోపణలతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనకు పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మధ్య ఇవాళ మధ్యాహ్నం 3:30 మూడో విడత చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే 2 దఫాల చర్చలు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో జరగనున్న తాజా సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం ప్రధాన చర్చగా మారే అవకాశం ఉంది. దీంతో నేడు జరగనున్న మూడో విడత సమావేశంపై దేశవ్యాప్తంగా రాజకీయ విద్యా వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటిస్తుందా, విద్యార్థులు సీజేపీ ప్రతిపాదించిన డిమాండ్లపై కీలక నిర్ణయాలు తీసుకుంటుందా అన్న అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ శ్రావణి, ఏదైతే బీజేపీ కేంద్రంతో జరుగుతున్న చర్చలు మరోసారి ఈరోజు మధ్యాహ్నం జరగబోతున్నాయి. 3:30 కాన్స్టిట్యూషన్ క్లబ్ లోనే ఈ చర్చలు ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. ప్రధానంగా చర్చలకు సంబంధించి అన్ని డిమాండ్ల మీద కూడా ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించే ఇప్పుడంతా కూడా ఆ చిక్కుమడి పడి ఉందని చెప్పచ్చు. బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి పట్టుపడుతుంది. ముందు నుంచి ఈ ధర్మేంద్ర ప్రధాన టార్గెట్ గా బీజేపీకి ఉన్నారు. సో బీజేపీ చేస్తున్న డిమాండ్ ఒకటే, ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, రాజీనామా తర్వాతే మిగతా అంశాల మీద తాము చర్చకు ఓకే అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ నిన్న జరిగిన చర్చల్లో 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఈ ఉద్యమం సందర్భంగా ఎవరి మీద అయితే కేసులు పెట్టారో కేసులు ఎత్తివేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే ఈ నీట్ పేపర్ లీక్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారో వారి కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలన్న దానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద ఈ 2 డిమాండ్ల మీద కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వారు కోరుకున్నట్టే చేస్తామని చెప్పింది. కానీ ఏదైతే ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి ఇప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం కూడా దిగి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు, అదేవిధంగా బీజేపీ కూడా దిగి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తానే తాము ఉద్యమాన్ని విరమిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న మళ్ళీ ప్రధాని మోడీ మరో వీడియో సందేశాన్ని కూడా పంపించడం జరిగింది. ఏదైతే విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి సంబంధించి వాళ్ళ సమస్యను తాను పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నానని చెప్పేసి అందుకోసమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడము, అదేవిధంగా త్వరితగతిన వాళ్ళకి శిక్షలు పడేలా చేయడం లాంటివన్నీ కూడా చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఏవైతే విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి జేజేలు పలుకుతూనే వాళ్ళకి భవిష్యత్తు తాను పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తానంటూ కూడా ప్రధాని మోడీ తన వీడియో సందేశంలో చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఢిల్లీలో చూసుకుంటే కనుక ఇప్పటికీ కూడా జంతర్ మంతర్ రోడ్డు, అదేవిధంగా పార్లమెంటుకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ కూడా బీజేపీ కార్యకర్తలతోనే ఉద్రిక్తంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక భయం అయితే ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. అయితే ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసులు ముందస్తుగానే భారీ ఎత్తున బలగాలను మోహరించడం జరిగింది. ఇటు పార్లమెంటు రహదారులు కావచ్చు, జంతర్ మంతర్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా కార్నర్ సర్కస్ రోడ్డు కావచ్చు. సో ఢిల్లీకి సంబంధించి ప్రధాన కూడళ్ళన్నీ కూడా పోలీసులు అయితే పూరి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మెట్రో స్టేషన్లకు సంబంధించి కూడా 18 మెట్రో స్టేషన్లన్నిటి కూడా మూసివేయడం జరిగింది. అయితే నిన్న లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ సమస్య విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం తేల్చి చెప్పడంతో 18 మెట్రో స్టేషన్లు కూడా మూసివేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నెట్ సేవలు ఈ రోజు కూడా 3వ రోజు కూడా
ఇంటర్నెట్ సేవలు పూర్తి స్థాయిలో స్తంభించాయని చెప్పొచ్చు. ఇంటర్నెట్ సేవలు స్తంభించడంతో ఇంటర్నెట్ మీద పనిచేసే యాప్ల ద్వారా ఎవరికైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం అయితే చర్చలు జరగబోతున్నాయి. చర్చలకు సంబంధించి ఒక కొలిక్కి వస్తుందా లేదా అని ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయిస్తుందా లేకపోతే మధ్య మార్గంగా ఇంకేదైనా మార్గం చూస్తుందా చూడాల్సి ఉంటుంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.